మీ ఇంట్లో కూడా ఒక్కొక్క కూరగాయ మిగిలిపోయిందా? దీన్ని మేమైతే మిక్స్డ్ వెజిటబుల్ బజ్జీ అంటాము. వాటర్ కూడా ఏం అక్కర్లేదు, కూరగాయల్లో వచ్చేస్తుంది. చూడండి, మన బజ్జీ రెడీ అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీ ఇంట్లో కూడా ఒక్కొక్క కూరగాయ మిగిలిపోయిందా? సో అలా అయితే ఈ రోజు నేను చెప్పే ఈ వంటకం ట్రై చేయండి. మనకు అప్పుడప్పుడు ఒక 3-4 బెండకాయలు, 2 వంకాయలు, ఒక దోసకాయ అట్లా ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటాయి కదా, వాటితో ఏం చేద్దాం, ఏం చేయలేం కదా అని ఫ్రిడ్జ్ లో మూల పడేసి ఉంటాం. కాబట్టి అలా మిగిలిపోయిన కూరగాయలన్నీ వేసుకొని ఒక రకమైన కర్రీ అన్నమాట. దీన్ని మేమైతే మిక్స్డ్ వెజిటబుల్ బజ్జీ అంటాము. మా అత్తమ్మ నేర్పిన స్టైల్ అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర చూడండి, కొన్ని బెండకాయలు, అలాగే ఓ 4 వంకాయలు, అలాగే ఒక దోసకాయ, ఆఫ్ కోర్స్ టొమాటో, ఆనియన్, ఇవన్నీ వేసేసి సింపుల్ గా, అసలు ఏ పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, ఎలా చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో చూసేసేయండి. సో ఇలా కూరగాయలన్నీ కట్ చేసేసుకొని నేనైతే ఇందులో బెండకాయ, వంకాయ, దోసకాయ ముక్కలు, అలాగే టొమాటో అన్నీ వేసాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, మన కారానికి తగినంత పచ్చిమిర్చిలు కూడా వీటిని కట్ చేయక్కర్లేదు, చక్కగా ఇలా 2గా ఇలా ఒలిచేసుకొని వేసేయచ్చు. బజ్జీ కదా, బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో వంకాయ కట్ చేసేసాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రవ్వ ఉప్పు వేసుకోవాలి, లేకపోతే వంకాయ కరినెక్కిపోతుంది. తెలిసిందే, బట్ స్టిల్ మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మనం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా, అందుకని ఇలా ఏ కూరగాయ మిగిలినా అన్ని వేసేసుకోవచ్చు. పిల్లలు కూడా అన్ని కూరగాయలు తిన్నట్టు ఉంటది, మనం కూరగాయలను వేస్ట్ చేయనట్టు కూడా ఉంటది. ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా, కటింగ్ టైమే, అంతకు మించి ఏముండదు. ఈ కూరగాయలు కూడా ఊరికే ఉడికిపోతాయి. లేదు మాకు ఇంకా ఇంతసేపు ఉడకబెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే 1-2 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకున్నారనుకోండి, ఆ టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇంత చింతపండు, అది కూడా గమనించుకోండి, మీ టొమాటో వేసాము ప్లస్ దోసకాయ కూడా కొద్దిగా పులుపు ఉంది కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టుగా మనం ఇంత చింతపండు వేసేసుకొని, అలాగే ఇంత పసుపు అన్నమాట, పసుపు. సో మనం వేసింది ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు, కూరగాయ ముక్కలు, అంతే, ఇంకేం వేయలేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. చక్కగా ఇలా పైకి కిందకి ఇలా ఎగేసుకొని కలిపేసుకొని, వాటర్ కూడా ఏం అక్కర్లేదు, కూరగాయల్లో వచ్చేస్తుంది. లేదు తగ్గినాయి అనుకుంటే మళ్ళీ మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వాటర్ కూడా ఏం వేయకుండా చక్కగా, కావాలంటే ఇలా చేత్తో కలుపుకోండి, లేకపోతే పైకి కిందకి అనుకోవచ్చు. అనేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆ కూరగాయల్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ముక్కలు ఉడికిపోతాయి. చూసారా, మూత పెట్టాం కదా, మీ ముందే తీస్తున్నాను. ఇది నేను చెప్పింది, వాటర్ ఇలా వచ్చేస్తే హ్యాపీగా మనకి. ఎప్పుడైనా కూరగాయలు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే దానిలో ఉన్న పోషకాలన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. మంచిగా ఇలా పైకి కిందకి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చూసారా, వాటర్ ఈ టైంలో మనకి మొత్తం అయిపోయినట్టుగా అనిపించింది కదా. ఇంకా కూరగాయలు కొద్దిగా ఉడకాలి కాబట్టి ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కుదిరితే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే మంచిది అనమాట. కొద్దిగా ఆ కూరగాయలు ఎంతవరకు ఉడకాలో, ఎక్కువ వద్దు, అంతవరకు నీళ్లు పోసేసుకొని చక్కగా పైకి కింద కలిపేసుకొని అంతే, మళ్ళీ మూత పెట్టి ఉడికేసుకుంటే ఆ మిగతా ఉడకని కూరగాయ కూడా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ టైంలో మనం చక్కగా ముద్దకం వేసుకొని ఇలా ఎనిపేసుకుంటే, లేదు మాకు ముక్కగా ఉంటే ఇష్టం అనుకున్న వాళ్ళు దోసకాయని అలానే ఉంచుకోవచ్చు. పచ్చిమిరపకాయలు బాగా నలిగితే కారం అంతా వచ్చేస్తుంది. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ కూరగాయలన్నీ మా తోటలోవే అనమాట. కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, దోసకాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు కూడా చూడండి, మునగాకుతో మొత్తం ఇక్కడ ఫ్రై చేస్తుంది అనమాట. మనకు తోటలోనే ఈ రోజు ఏం కూర అనుకోవడం, తోటలోకి వెళ్ళడం, ఏముంటే అవి చూసుకొని చేసుకోవడం అన్నమాట. చూసారా బజ్జీ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాము ఉప్పు కోసము. అప్పట్లో పొలాలకు వెళ్ళే వాళ్ళందరూ పొద్దున్నే ఇట్లాంటివే చేసుకొని వెళ్ళిపోతారండి.
అక్కడ కూర్చొని తింటూ ఉంటే ఒక్కొక్కళ్ళు భలే ఉంటుంది కదా. సో ఇవన్నీ పాతకాలం వంటలు. మనం ఒక బెండకాయ 2 బెండకాయలు మిగిలిపోతే పడేస్తాం కదా, వాళ్ళు అప్పటి పెద్దోళ్ళు చూసారా ఎంత బాగా అన్ని కలిపి రుచికరంగాను ఆరోగ్యకరంగాను చేసుకుంటారన్నమాట. ఇప్పుడు తిరుగుమాతకి ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, మిరపకాయ, తరుక్కున్న ఎర్రగడ్డ, తగినంత ఇంగువ పొడి కూడా వేసుకోండి. కూరల్లో ఇంగువ అలవాటు చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇలా వేగిన తర్వాత సో ఇప్పుడు ఆ బజ్జీని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలాంటి సిలికాన్ స్పూన్స్ తెచ్చుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో, ఏం అంటుకోకుండా భలే వచ్చేస్తాయి. తిరమాతలో కలిసేలా కలుపుకోవాలి. చూడండి మన బజ్జీ రెడీ అయిపోయింది.